ఏబిడిఎల్ ఆలీ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ లిమిటెడ్ మీద ఇప్పుడు మార్కెట్ దృష్టి బాగా పడుతోంది. అద్భుతమైన ఫైనాన్షియల్స్, కొత్త ఎక్స్పాన్షన్ ప్లాన్లు, ప్రీమియం స్పిరిట్స్ లో ఎంట్రీ, ఇవన్నీ కలిసి దీన్ని ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీగా మార్చాయి. 527 కోట్ల రూపాయలు కేపెక్స్ ప్లాన్, రంగ్పూర్లో కొత్త డిస్టిల్లరీ, సింగిల్ మాల్ట్ విస్కీ సెగ్మెంట్లో ఎంట్రీ. 5 ఏళ్లలో టర్నోవర్ డబుల్ చేసే లక్ష్యం ఉంది. ఎక్స్పోర్ట్ మార్కెట్లు 14 నుండి 35 దేశాలకు పెంచే ప్రణాళిక ఉంది. Q1 FY26 రెవెన్యూ 930 కోట్ల రూపాయలు ప్లస్ 22.5% YoY, పాట్ 56 కోట్ల రూపాయలు, 5 రెట్లు జంప్. FY25 రెవెన్యూ 8082 కోట్ల రూపాయలు, 1 ఏళ్ల రిటర్న్ ప్లస్ 49%. PE 61.7, PB 9.61. మార్కెట్ క్యాప్ 14,827 కోట్ల రూపాయలు, EBITDA మార్జిన్ 12.8%, ROAS 21.1%, ROE 20%. బలమైన పనితీరు, ప్రీమియమైజేషన్, గ్లోబల్ ఎక్స్పాన్షన్, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వల్ల మార్జిన్స్ పెరుగుతున్నాయి. కంపెనీ లక్ష్యం EBITDA మార్జిన్ 12.8% నుండి 17%కి పెంచడం. అనలిస్ట్ చెబుతున్నది మల్టీబ్యాగర్ పొటెన్షియల్ ఉంది. రిస్క్స్, వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది. PE 61.7. వర్కింగ్ క్యాపిటల్ మరియు డెబ్టర్స్ ఎక్కువగా ఉంది. రెగ్యులేటరీ రిస్క్లు ఉండే అవకాశం ఉంది. ఆలీ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ ప్రీమియం, గ్లోబల్ గ్రోత్ మీద ఫోకస్ చేసిన కంపెనీ. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది హై గ్రోత్, మల్టీబ్యాగర్ పొటెన్షియల్ స్టోరీ. కానీ స్టాక్ ప్రైస్ ఎక్కువ కాబట్టి స్టాగర్డ్ ఎంట్రీ సేఫ్. ఏబిడిఎల్ లో ప్రీమియం, అంతర్జాతీయ విస్తరణ బలంగా ఉంది. సరైన ఎంట్రీ స్ట్రాటజీతో చూస్తే ఇది మీ పోర్ట్ఫోలియోలో బలమైన గ్రోత్ ఎంజిన్ కావచ్చు. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.